హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ ఫినాన్షియల్ ప్లానర్ జీవి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు నమస్తే. సో యూజువల్గా ఐపీఓలు చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి ఈ మధ్య. అవును. ప్రతి ఒక్క దానికి వాళ్ళు వ్యాలిడ్ చేసేస్తున్నారు. బట్ ఐపీఓ వచ్చినప్పుడు వాల్యూ ఉన్నది ఏది, దాని వాల్యూ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, సో మనకి ఫ్యూచర్లో దేని మీద పెడితే బెటరు అనేది ఎలా తెలుసుకోవాలి అంటే జిఎంపీ అని ఒక టూల్ ఉంది, జిఎంపీ అని ఒక ఫీచర్ ఉంది అని అన్నారు. అది గ్రే మ్యాటర్ ప్రీమియం అని. సో రైట్. దాన్ని బేస్ చేసుకొని మనం ఎలా ముందుకెళ్ళాలి అండ్ జిఎంపీ అంటే ఏంటి? జనరల్‌గా షేర్ మార్కెట్‌లో ఫస్ట్ ఇనీషియల్‌గా ఎంటర్ అయిన వాళ్ళందరూ కూడా సెకండరీ మార్కెట్, ప్రైమరీ మార్కెట్ అని 2 ఉంటది. ఓకే. ప్రైమరీ మార్కెట్ అంటే ఇట్లా ఐపీఓలు వచ్చినప్పుడు అప్లై చేయటం. సెకండరీ మార్కెట్ అంటే ఆల్రెడీ ట్రేడ్ అవుతున్నాయి. రిలయన్స్ లాంటివో, టీసీఎస్ లాంటిదో, ఇన్ఫోసిస్ లాంటిది కొనుక్కోవటం అనేది సెకండరీ మార్కెట్. ఈ ఐపీఓలు ఏదైతే ఉందో దాన్ని మనం ప్రైమరీ మార్కెట్ అంటాం. ఈ ప్రైమరీ మార్కెట్‌లో ఐపీఓలు ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే సింపుల్‌గా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. ఇనీషియల్ ప్రప్రథమంగా పబ్లికు ప్రజలకి ఆఫరు కంపెనీ వాళ్ళు షేర్లని అలాట్ చేసే పద్ధతి, ప్రొసీజరు, అమ్మటం. అంటే ఆ కంపెనీ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాటా తగ్గించుకొని కొంత వాటాని షేర్ల రూపంలో మనకి అమ్మకం పెట్టిండు అన్నట్టు. ఆ అమ్మకం పెట్టిందే ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. అయితే ఇప్పుడు మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని మేము చెప్తున్నటువంటి వెబ్సైట్లు రాసుకోవాలి. చిత్తోర్గర్ అని ఒక వెబ్సైట్ ఉంది. చిత్తోర్గర్ CHITTORGARH చిత్తోర్గర్. ఆ ఊరు పేరుతోటి వాళ్ళదొక వెబ్సైట్ ఉంది చిత్తోర్గర్.com. ఈ చిత్తోర్గర్.comలో అయితే నేను ఇప్పుడు మీకు చిత్తోర్గర్ అని చెప్తున్నా కానీ అన్ని వెబ్సైట్లలో ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏది ఐపీఓకి సంబంధించినటువంటి ఎన్ఎస్సిలో ఉంటుంది, బీఎస్సిలో ఉంటుంది, మనీ కంట్రోల్లో ఉంటుంది. అన్నిట్లో ఈ డేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ ఉంటుంది. కానీ డెప్త్గా ఇన్ఫర్మేషన్ కానీ డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ కానీ మాకు చూసిన వాటిల్లో దొరికింది మంచిది అంటే మేము చిత్తోర్గర్.com అనే ఒక వెబ్సైట్ ఉంది, దాన్ని మనం ఫాలో అవుతాం. ఈ చిత్తోర్గర్.com వెబ్సైట్ ఓపెన్ చేస్తే అక్కడ టైటిల్స్ ఉంటాయి. ఐపీఓ, ఎస్ఎంఈ ఐపీఓ అని ఇంకోటి ఉంటుంది పక్కన. ఎస్ఎంఈ ఐపీఓ అంటే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఈ మధ్య కాలంలో విపరీతంగా మంచి ప్రాఫిట్లు వచ్చినాయని ఎస్ఎంఈ ఐపీఓలే. స్మాల్ మీడియం మామూలు కాదు. వితిన్ 3-4 డేస్లో 500% ఇచ్చినవి ఉన్నాయి. 500%. 500. తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి జపం చేస్తే కూడా 3 రోజుల్లో 4 రోజుల్లో 500% పెరగవు. ఓకే. కొన్ని వేల శాతాలు పెరిగినాయి ఓన్లీ ఎస్ఎంఈ ఐపీఓలే. అయితే అట్లా ఉన్నాయి నీ పైసలు జీరో అయినవి కూడా ఉన్నాయి. అంటే మొత్తం సున్నాలు అయిపోయినవి ఉన్నాయి. ఎలా చూడాలి, ఏం చూడాలి, మరి ఐపీఓ మంచిదా కాదా అనే దానికి మనం గనక సబ్జెక్టు నాలెడ్జ్ కనుకుంటే ఈ ఐపీఓలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు టాటా క్యాపిటల్ అనుకో, ఓయో అనుకోండి, లేకపోతే ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ ఉంది, ఎన్ఎస్డిఎల్ ఉంది, ఇలా ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఫస్ట్ ఐపీఓకి రావాలి అంటే సెబీ అప్రూవల్ తీసుకోవాలి. ఈ సెబీ అప్రూవల్ తీసుకోవడానికి సెబీ సైట్లో మనం చెక్ చేయాలి. ఈ సెబీ సైట్లో ఈయన ఏమన్నా అప్లై చేసిండా అప్రూవల్ కోసం. ఓకే. ఈ అప్రూవల్ కోసం అప్లై చేస్తే అక్కడ కంపెనీ యొక్క ప్రొఫైలు, ప్రాస్పెక్టసు సెబీ ఫైల్లో ఉంటుంది. అండ్ స్టేటస్ అప్రూవ్ అయిందా లేదా, రైట్. పెండింగ్లో ఉందా? రైట్. పెండింగ్లో ఉందా, ఫైల్ చేసిండు, ఈ ఫైల్ చేసింది స్టేటస్ ఏంటిది, దానికి సంబంధించిన ఆ ప్రొఫైల్ అంతా కూడా దాంట్లో. మన పని ఏంటిది, ఎన్ఎస్సి, ఎన్ఎస్డిఎల్, ఓయోనో లేకపోతే టాటా క్యాపిటల్ ఎనీ కంపెనీ మనము ఏదైతే ఐపీఓకి వస్తుంది అనుకున్నామో సెబీ సైట్లోకి వెళ్ళి ఆ కంపెనీకి సంబంధించినటువంటి ముందుగా రాబోయే రోజుల్లోనే ఇక్కడే తెలిసిపోతుంది. మనం సెబీ సైట్లోకి వెళ్ళి ఐపీఓ ఫైలింగ్స్ చూస్తే ఒక కంపెనీ ఎక్స్ఓవైఓ ఉంటుంది అనుకోండి, ఆ కంపెనీ యొక్క ప్రొఫైల్ ఉంటుంది. మన పని ఏంటిది, ఆ కంపెనీకి సంబంధించిన ప్రాస్పెక్టస్ మొత్తం డీటెయిల్డ్గా దాంట్లో ఉంటుంది. 400 పేజీలు, 500 పేజీలు, 300 పేజీలు కంపెనీని బట్టి ప్రొఫైల్ ఉంటుంది. మన పని ఏంది, ఆ ప్రాస్పెక్టస్ని అంటే దాంట్లో ప్రాఫిట్ అండ్ లాస్లు, కంపెనీ డైరెక్టర్లు ఎవరు, కంపెనీకి ఏమైనా రాయితీలు ఉన్నాయా, సబ్సిడీలు ఉన్నాయా, కంపెనీ ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తుంది, కంపెనీ కాంపిటీటర్స్ ఎవరు, కంపెనీ ఎలా ఉంది, ప్రొడక్టా సర్వీసా, కంపెనీ గ్రోత్ ఉందా లేదా ఉండబోతుందా, ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో వాళ్ళకి ఎంత సీనియారిటీ ఉంది, సర్వీస్ ఉంది, వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ మీద కోర్టు కేసులు ఉన్నాయా, కంప్లైంట్లు ఉన్నాయా, డీటెయిల్డ్గా ఉంటుంది. మనం కనుక చదవగలిగితే అది ఓకే. ఇక సరే, అమ్మో ఇక 400 పేజీలు నాకు తెలియదు, చదవదు, అది అర్థం కావట్లేదు, ఓకే వదిలే. ఇక ఈ చిత్తూరు గారి వెబ్సైట్లోకి వెళ్తే
ఐపీఓ, ఎస్ఎంఈ ఐపీఓ, కరెంట్ అని ఉంటుంది. అంటే లిస్ట్ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏమేమి ఐపీఓలు ఉన్నాయో ఉంటుంది. మన పని ఏంటిది, అది క్లిక్ చేసి ఆ కిందనే ఐపీఓ గ్రే మార్కెట్ అని ఒక వర్డ్ ఉంటుంది. గ్రే మార్కెట్, దాన్ని మనం క్లిక్ చేయాలి. గ్రే మార్కెట్ అంటే ఏంటంటే అన్అఫీషియల్గా ఈ షేర్ కనుక మీరు కనుక అప్లై చేస్తే నీకు కనుక అలాట్మెంట్ వస్తే ఇంత ప్రైస్ వస్తుంది అని పర్సంటేజ్తో సహా అక్కడ చూపిస్తుంది. చాలా ఈజీ అప్పుడు మనం చాలా ఈజీ. ఐపీఓ లేని ఒకవేళ అంటే అన్లిస్టెడ్ మనం ఏమైనా పిక్ చేసుకుంటే రైట్, ఫ్యూచర్లో ఎలా ఉంటుందని గ్రే తెలిసిపోతుంది, మార్కెట్లో చూసుకోవచ్చు. ఈ గ్రే మార్కెట్ ప్రీమియం క్లిక్ చేసినాక సపోజ్ ఇప్పుడు ఒక్కొక్క రోజు 5, 6, 7 ఇష్యూలు వస్తూ ఉంటాయి. ఇక మనం పని ఏంటిది, 5, 6 ఇష్యూలు ఏది అప్లై చేయాలనో తెలియదు, ఏది అప్లై చేసి ఎంత ప్రైస్ వస్తుందో తెలియదు, అప్లై చేసిన తర్వాత అది ఉంటుందో పోతుందో తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకోవాలి. ఈ గ్రే మార్కెట్ ప్రీమియం చూసినాక సపోజ్ ఇప్పుడు మనం 70 రూపాయలకి ఉంది బజాజ్ హౌసింగ్ అయితే, 70 రూపాయలకి ఇస్తే అక్కడ 80 రూపాయలు 90 రూపాయలు ఎక్స్ట్రా వస్తుందని చెప్తాడు. అంటే ఏంది, ఒకవేళ మీకు బజాజ్ హౌసింగ్ అప్లై చేస్తే నీది 70 రూపాయలు కాకుండా నీకు ఇంకా ఎక్స్ట్రా 80 రూపాయలు 90 రూపాయలు వస్తుందని తెలిసిపోయింది. అంటే ఏంది, 100% అబోవ్ వస్తుంది అని తెలుసు. అయితే అలాట్మెంట్ వస్తేనే ఇది, అలాట్మెంట్ వస్తే నీకు వస్తుంది, అలాట్మెంట్ రాకపోతే నీ పైసలు మామూలుగానే, అంటే బ్లాక్ ఆన్ బ్లాక్ ఉంటుంది. మనం ఇంకో వీడియోలో దాని గురించి చెప్తాము. అయితే ఇప్పుడు మన పని ఏంది, ఓన్లీ గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకొని ఆ గ్రే మార్కెట్ ఎంత ఉందో చూసుకొని మళ్ళీ మనము ఐపీఓ అయితేనో 15,000 మ్యాక్సిమం, 14,500, 14,000 చిల్లర ఉంటుంది. ఎస్ఎంఈ అయిపోతే 1,15,000, 1,20,000, 1,30,000 మినిమమే అమౌంటే, అది అప్లై చేయాలి. అయితే ఎస్ఎంఈ ఐపీఓలు ఈ మధ్యకాలంలో 400, 500% వితిన్ 2-3 డేస్లోనే వచ్చిన కంపెనీలు చాలా ఉన్నాయి. అందుకని ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటాం, అంటే కొన్ని 100 రెట్లు ఓవర్ సబ్స్క్రిప్షన్. ఈ ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటే కంపెనీ 1,000 కోట్లు అడిగింది, 10,000 కోట్లు వచ్చినాయి, అంటే 10 టైమ్స్ వచ్చినట్టు. అంటే 10 మందికి ఒకళ్ళకి ఒక షేర్ ఇస్తాడు, ఒక లాట్ అంటాం, ఆ లాట్ ఇస్తాడు అంతే తప్ప 10,000 కోట్లు వచ్చినాయి కదా అని అందరికీ పంచిచ్చేది ఉండదు. అందుకనే ఇంకొకటి ఏంటిదంటే, ఎప్పుడైతే మార్కెట్ ఆల్ టైమ్ హైక్ పోవటం జరుగుతుందో ఈ ఐపీఓలు వరదలు వచ్చినట్టు వస్తాయి. వరద వెలువ అనమాట. అంటే ఏంది, కంపెనీ వాళ్ళు రెడీగా ఉంటారు, జనాల దగ్గర బాగా పైసలు ఉన్నాయి, మార్కెట్ ఆల్ టైమ్ హైక్ పోయింది, మనం ఏ ప్రైస్కి పెట్టినా మనము మార్కెట్లోంచి పైసలు చేసుకోవచ్చు అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ ఏం లేదు, హైదరాబాద్లో ఒక 1 year బ్యాక్ రియల్ ఎస్టేట్ బూమ్ నడిచింది. కోకాపేటలో 100 కోట్లకి ఎకరం ఉంది. అంటే ఎక్కడ చిన్నపాటి వెంచర్లు వేసినా కానీ హాట్ కేకులు మాదిరిపోయినాయి, మంచి రేట్లు వచ్చినాయి. ఇప్పుడు లేదు, సరే తర్వాత సంగతి. కానీ అలానే మన షేర్ మార్కెట్లో కూడా మార్కెట్ ఎప్పుడైతే ఆల్ టైమ్ హైక్ పోయిందో ఈ ఐపీఓలు కూడా బాగా వస్తాయి. అయితే మనం ఏది పడితే ఆ ఐపీఓ కనుక కొన్నామే అనుకో, అప్లై చేసి అలాట్మెంట్ వచ్చింది అనుకో, తర్వాత అవి బిలో పార్ అయిపోతాయి. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ జిఎంపీని బేస్ చేసుకొని అక్కడనే ఉంటుంది జిఎంపీ గ్రే మార్కెట్ ప్రీమియం. ఈ గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఎక్కువ ఉంది, ఇప్పుడు ఈరోజు ఒక 5-6 కంపెనీలు ఉన్నాయి. ఈ 5-6 కంపెనీల్లో ఏది హైయెస్ట్ ప్రీమియం ఉంది అది చూసుకొని మనం అప్లై చేయాలి. అయితే అంతే రావాలని లేదు, అందుకంటే ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, అలానే రావచ్చు. ఆ టైంలో మార్కెట్ కండిషన్ని బట్టి నీకు ఇంత వస్తుందని చెప్తుండ్రు. సపోజ్ 2-3 రోజుల తర్వాత అయిపోయింది అనుకోండి, సపోజ్ మార్కెట్ ఇంకా బాగా పెరిగితే ఇక్కడ చూపించిన దానికంటే కూడా ఎక్కువ వస్తుంది. ఒకవేళ అలానే న్యూట్రల్గా ఉందనుకో, ఇంత కొంచెం అటు ఇటుకు వస్తుంది. ఇది సింపుల్గా జిఎంపీ. ఇవన్నీ మనం నేర్చుకోగలిగి చూసుకోగలిగితే ఈజీ అవుతుంది. రైట్. దేంట్లో పెట్టకూడదు అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. ప్యానిక్ అవ్వకూడదు, టెంప్ట్ అవ్వకూడదు. ఇక అప్లై చేసి ప్యానిక్ అయిపోవటం, నాకు రాలేదే అని టెంప్ట్ అయిపోయి హై రేట్లో కొనుక్కోవటం అవన్నీ చేయకూడదు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ.